టాలీవుడ్ సూపర్ హిట్ సినిమా దృశ్యం మీరందరూ చూసే ఉంటారు. సాక్ష్యాలను ఎలా మాయం చేయాలో, పోలీసులకు దొరకకుండా శవాన్ని ఎక్కడ దాచాలో ఆ సినిమాలో హీరో ఒక పక్కా ప్లాన్ వేస్తాడు. కానీ అది కేవలం సినిమా మాత్రమే. నిజ జీవితంలో చట్టాన్ని రక్షించాల్సిన ఒక పోలీస్ అధికారే నేరస్తుడిగా మారి ఒక మృతదేహాన్ని మాయం చేయడానికి అదే దృశ్యం సినిమా ఫార్ములాను వాడితే ఎలా ఉంటుంది? వినడానికే ఒళ్ళు గగురు పొడుస్తోంది కదూ. ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన సాయి కృష్ణ లాకప్ డెత్ కేసు ఇప్పుడు సరిగ్గా ఇలాంటి మలుపులే తిరుగుతోంది. నిందితుడైన కృష్ణలంక సిఐ నాగరాజును కస్టడీలోకి తీసుకునేందుకు సిట్ అధికారులు కోర్టులో దాఖలు చేసిన ఒక మెమో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. అసలు ఆ పోలీస్ స్టేషన్ టెర్రస్ పై ఏం దొరికింది? సిఐ నాగరాజు వేసిన స్కెచ్ ఏంటి? ఈ 9 నిమిషాల వీడియోలో ఒక్క సెకండ్ కూడా మిస్ కాకుండా పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. మొదటిగా ఈ కేసు బ్యాక్గ్రౌండ్ లోకి వెళితే, సాయి కృష్ణ అనే యువకుడిని కృష్ణలంక పోలీసులు ఒక కేసు విషయమై స్టేషన్ కు తీసుకొచ్చారు. అయితే అక్కడ విచారణ పేరుతో సాయి కృష్ణపై 3rd డిగ్రీ ప్రయోగించారనే ఆరోపణలు ఉన్నాయి. పోలీసుల చిత్రహింసలు తట్టుకోలేక సాయి కృష్ణ లాకప్ లోనే మరణించాడు. దీన్నే మనం లాకప్ డెత్ అంటాం. సాధారణంగా పోలీస్ స్టేషన్ లో ఎవరైనా చనిపోతే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. కానీ ఇక్కడే కృష్ణలంక సిఐ నాగరాజు తన క్రిమినల్ మైండ్ కు పదును పెట్టాడు. సాయి కృష్ణ చనిపోయాడనే విషయం బయటకు తెలిస్తే తన ఉద్యోగం పోతుందనే భయంతో అసలు ఆ మృతదేహాన్నే మాయం చేయాలని డిసైడ్ అయ్యాడు. సాయి కృష్ణ తల్లి తన కొడుకు కనిపించడం లేదని పోలీసులే కొట్టి చంపేశారని నెత్తి నోరు మొత్తుకున్నా మొదట్లో ఎవరూ నమ్మలేదు. కానీ ఎప్పుడైతే ఈ కేసు విచారణ ప్రత్యేక దర్యాప్తు బృందం అంటే సిట్ చేతుల్లోకి వెళ్ళిందో అప్పుడు అసలు నిజాలు ఒక్కొక్కటిగా బయటకు రావడం మొదలయ్యాయి. ఇటీవలే సిట్ అధికారులు కోర్టులో ఒక మెమో దాఖలు చేశారు. గతంలో పోలీసులు ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్ లో లేని ఎన్నో షాకింగ్ నిజాలను ఈ మెమోలో పొందుపరిచారు. అందులో అత్యంత భయంకరమైన విషయం ఏంటంటే, సాయి కృష్ణను చంపేసిన తర్వాత సాక్ష్యాలు దొరకకుండా చేయటం కోసం కృష్ణలంక పోలీస్ స్టేషన్ టెర్రస్ పైనే అతని దహన సంస్కారాలు కానిచ్చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సిట్ అధికారులు ఆ టెర్రస్ పై క్షుణ్ణంగా తనిఖీలు చేసినప్పుడు అక్కడ మానవ ఎముకల ముక్కలు, పెద్ద ఎత్తున బూడిద లభ్యమయ్యాయి. చట్టాన్ని కాపాడాల్సిన స్టేషన్ పైనే ఒక మృతదేహాన్ని కాల్చేశారా అనే ప్రశ్న ఇప్పుడు అందరినీ షాక్ కి గురిచేస్తోంది. అంతేకాదు, ఆ టెర్రస్ పైన కాలిపోయిన స్థితిలో ఉన్న ఒక చేతి గొలుసు అంటే హ్యాండ్ బేడీలు, అలాగే ఒక లాఠీని కూడా సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ లాఠీ పైన కొన్ని మార్కులు ఉండటాన్ని గమనించారు. అవి సాయి కృష్ణను కొట్టినప్పుడు అంటిన రక్తపు మరకలు అయ్యే అవకాశం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. ఇక పోలీస్ స్టేషన్ లోపల పరిస్థితిని చూస్తే, విచారణ జరిగిన గదిలో మరియు లాకప్ పరిసరాల్లో కొన్ని అనుమానాస్పద రక్తపు మరకలను సిట్ అధికారులు గుర్తించారు. సాయి కృష్ణను ఏ స్థాయిలో టార్చర్ పెట్టారో చెప్పడానికి ఈ రక్తపు మరకలే ప్రత్యక్ష సాక్ష్యాలుగా మారుతున్నాయి. సాధారణంగా ఇలాంటి నేరాలు జరిగినప్పుడు పోలీస్ స్టేషన్లలో ఉండే సీసీటీవీ కెమెరాలు అత్యంత కీలకంగా మారతాయి. మరి కృష్ణలంక పోలీస్ స్టేషన్ లోని సీసీ ఫుటేజ్ ఏం చెప్తోంది? ఇక్కడే సిఐ నాగరాజు తన తెలివితేటలు ప్రదర్శించారు. ఈ కేసులో తమకు వ్యతిరేకంగా ఎలాంటి డిజిటల్ సాక్ష్యాలు దొరకకూడదని కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు సంబంధించిన సుమారు 18 నెలల సీసీటీవీ ఫుటేజ్ ని పూర్తిగా డిలీట్ చేసేశారు. ఆ డేటాను ధ్వంసం చేశారు. సాక్ష్యాలను ఇంత పక్కాగా తుడిచేయడం చూస్తుంటే ఇది ఒక పథకం ప్రకారం జరిగిన నేరంగానే కనిపిస్తోందని సిట్ అధికారులు కోర్టుకు వివరించారు. ఈ కేసులో మరో సంచలన కోణం కూడా వెలుగులోకి వచ్చింది. సాయి కృష్ణ చనిపోయిన తర్వాత పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న స్వర్గపురి శ్మశాన వాటికకు మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా తరలించి అక్కడ అంత్యక్రియలు నిర్వహించారనే వాదన కూడా బలంగా వినిపిస్తోంది. అక్కడ దహనం చేసిన తర్వాత మిగిలిన బూడిదను, ఎముకలను తిరిగి పోలీస్ స్టేషన్ టెర్రస్ పైకి తెచ్చి పడేశారా, లేక స్టేషన్ పైనే కాల్చారా అనే విషయంపై సిట్ విచారణ జరుపుతోంది. సాయి కృష్ణ తల్లి మొదటి నుంచి ఇదే మాట చెప్తున్నారు. నా కొడుకును పోలీసులే అన్యాయంగా కొట్టి చంపేసి శవాన్ని కాల్చేసి బూడిద చేశారు అని ఆ తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పుడు సిట్ అధికారులు సేకరించిన ఎముకలు, బూడిద, రక్తపు మరకలను అత్యంత నిశితమైన విశ్లేషణ కోసం ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. ఈ ఫోరెన్సిక్ నివేదిక కనుక వస్తే ఆ ఎముకలు సాయి కృష్ణవేనా కాదా అనేది 100% తేలిపోతుంది. ఇక ఈ కేసులో ప్రధాన ముద్దాయి అయిన సిఐ నాగరాజు ప్రవర్తన చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవలసిందే.
థర్డ్ డిగ్రీలు ప్రయోగించటంలో, నిందితుల నుంచి నిజాలు కక్కించటంలో ఎక్స్పర్ట్ అని పేరు తెచ్చుకున్న ఈ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇప్పుడు కోర్టు ముందు మాత్రం చాలా అమాయకంగా మాట్లాడుతున్నారు. నాకేమీ తెలీదు, నన్ను ఈ కేసులో కావాలని ఇరికించారు, నా పై అధికారులు కొందరు వ్యక్తులు కలిసి నన్ను బలిపశువుని చేస్తున్నారు అంటూ ఒక కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. అంతేకాదు, ఒకప్పుడు నేరస్తుల్ని భయపెట్టిన ఈ పోలీస్ అధికారి ఇప్పుడు కోర్టుతో ఏమంటున్నారంటే, నన్ను గనక సిట్ అధికారులు కస్టడీకి తీసుకుంటే నాపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారు, నన్ను హింసిస్తారు, కాబట్టి నాకు ప్రాణహాని ఉంది అని వాపుతున్నారు. అందుకే ఒకవేళ నన్ను విచారించాల్సి వస్తే కేవలం సీసీ కెమెరాల నిఘాలో నా లాయర్ల సమక్షంలో మాత్రమే విచారణ జరపాలని కండిషన్లు పెడుతున్నారు. అంతేకాదు, ఒకప్పుడు నేరస్తుల్ని భయపెట్టిన ఈ పోలీస్ అధికారి ఇప్పుడు కోర్టుతో ఏమంటున్నారంటే, నన్ను గనక సిట్ అధికారుల కస్టడీకి తీసుకుంటే నాపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారు, నన్ను హింసిస్తారు, కాబట్టి నాకు ప్రాణహాని ఉంది అని వాపుతున్నారు. అందుకే ఒకవేళ నన్ను విచారించాల్సి వస్తే కేవలం సీసీ కెమెరాల నిఘాలో నా లాయర్ల సమక్షంలో మాత్రమే విచారణ జరపాలని కండిషన్లు పెడుతున్నారు. దీన్ని బట్టి చూస్తే నాగరాజు ఎంతటి మైండ్ గేమ్ ఆడుతున్నారో మనకు అర్థమవుతోంది. ప్రస్తుతం సిట్ అధికారులు కోర్టును ఒకటే కోరుతున్నారు. మెమోలోని పాయింట్ నెంబర్ 2.10లో పేర్కొన్న సాక్ష్యాల ఆధారంగా నాగరాజుని తమ కస్టడీకి ఇస్తే అసలు సాయికృష్ణ శవాన్ని ఏం చేశారు, ఎక్కడ దాచారు, ఈ కుట్రలో నాగరాజుతో పాటు టాస్క్ ఫోర్స్ పోలీసుల ప్రమేయం ఉందా లేదా, ఇంకా ఎవరైనా ఉన్నతాధికారులు ఉన్నారా అనే నిజాలన్నీ బయటకు తీస్తామంటున్నారు. మరి ఈ దృశ్యం సినిమాని మించిన లాకప్ డెత్ కేసులో ఫారెన్సిక్ రిపోర్ట్ ఏం చెప్పబోతోంది? కోర్టు సిఐ నాగరాజుకి కస్టడీ విధిస్తుందా లేదా అనేది చూడాలి. ఏదేమైనా చట్టాన్ని రక్షించాల్సిన వారే ఇలాంటి దారుణానికి ఒడిగడితే ఇక సామాన్యుడికి రక్షణ ఎక్కడుంటుంది? దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా తెలపండి.